హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్ ఏ రైస్ తీసుకోవచ్చు, ఏ వెరైటీ ఆఫ్ రైస్ మనం సజెస్ట్ చేస్తాము అనే దాని గురించి ఈరోజు నేను వివరంగా తెలియజేస్తానండి. మన సౌత్ ఇండియన్స్కి మనకు రైస్ అనేది చాలా స్టేబుల్ ఫుడ్, అందరికీ ఇష్టమైన. మన సౌత్ ఇండియన్సే కదండి, ఇప్పుడు ప్రపంచం మొత్తం రైస్ తింటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి రైస్ తీసుకోవచ్చు అనే దాని గురించి నేను వివరంగా చెప్తాను. ప్రపంచంలో ఆల్మోస్ట్ 40,000 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయండి. ఇందులో మనకి దొరికే కొన్ని రైస్లో ఏది మనకి మంచిది అనేది దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది 5 ఫ్యాక్టర్స్ ఉంటుంది ఆ రైస్లో మనం సెలెక్ట్ చేసుకోవడానికి. ముందుగా చూసేసి గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ ద రైస్ అంటాము. అంటే అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏం లేదండి, అదేంటంటే హౌ మచ్ అమౌంట్, అంటే మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఎంత షుగరు ఆ ఫుడ్ ద్వారా మనం తినంగానే మా రక్తంలో పెరుగుతుంది అనే దాన్ని బట్టి ఫుడ్ని డివైడ్ చేస్తారని గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ పరంగా. అంటే ఇప్పుడు గ్లూకోజ్ మనం తీసుకున్నాం అనుకోండి రక్తంలో, అది వెంటనే పెరుగుతుంది అనమాట. సో దాన్ని కంపేర్ చేస్తూ ఇప్పుడు సపోజ్ ఒక యాపిల్ తీసుకున్నాం అనుకోండి, అది తినంగానే ఒక 2 అవర్స్కి మనకి ఎంత షుగర్ పెరుగుతుంది అనేది గ్లూకోజ్తో కంపేర్ చేస్తే యాపిల్కి ఎంత పెరుగుతుంది అనే దాన్ని కంపేర్ చేసి వచ్చేదాని ఇండెక్సే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎంత తక్కువ ఉంటే ఫుడ్లో డయాబెటిక్ పేషెంట్స్కి అంత మంచిది. ఏంటండి, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత తక్కువ ఉంటే మన డయాబెటిక్ పేషెంట్స్కి ఆ ఫుడ్ అంత మంచిదన్నమాట. అంటే ఎక్కువగా షుగర్ స్పైక్స్ అనేది మన బాడీలోకి తీసుకురాదు. సో లో గ్లైసెమిక్ రైస్ అనేది మనం ఒక ఫస్ట్ ఫ్యాక్టర్గా మనం చూసుకోవాలండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫైబర్ ఎక్కువ ఉన్న రైస్ వెరైటీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు ఫైబర్ ఎక్కువ ఉన్నదంటే ఫైబర్ డిలేస్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ ఫ్రమ్ ద బాడీ. అంటే ఏంటి, ఫైబర్ కనుక ఉందనుకోండి, అది గ్లూకోజ్ని నిదానంగా అబ్జార్బ్ చేసుకునేటట్టుగా చేస్తుంది అనమాట. ఒకేసారి బ్లడ్లోకి వెళ్లకుండా నిదానంగా పొట్టలో నుంచి అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఫైబర్ అనేది. సో హైయెస్ట్ ఫైబర్ ఉన్న రైస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రియంట్స్. ఏ రైస్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయి? సో న్యూట్రియంట్స్ అంటే మనకి విటమిన్ బి కాంప్లెక్స్ ఒకటి, తర్వాత సెలీనియం ఒకటి, జింక్ ఒకటి, సెలీనియం, ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఏ రైస్లో ఎక్కువ ఉన్నాయో అదొకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అందరికీ మనకి తెలిసిందే కాస్ట్ ఆఫ్ ద రైస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇది మనం రోజు తినేది కాబట్టి మనకి కాస్ట్ అనేది కూడా మనం ఇందులో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 5 కండిషన్స్ బట్టి మనం ఒక 10 వెరైటీస్ ఆఫ్ రైస్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటనేది మీకు 1 by 1 నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వెరైటీ వచ్చేసి కేరళ రెడ్ రైస్. దాన్ని కేరళ మట్టా రైస్ అని కూడా అంటారండి. కేరళ రెడ్ రైస్ ఆర్ మట్టా రైస్. ఇందాక చెప్పాను కదా, ఇంపార్టెంట్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి మనం చూసుకోవాల్సింది ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ని షార్ట్ ఫామ్లో GI అంటాము. సో దీని GI వచ్చేసి 60 అండి. అండ్ ఈ 60 ఏంటి అని మీరు అడగచ్చు. ఏ ఫుడ్ కన్నా లెస్ దాన్ 60 ఆర్ 65 ఉంటే ఆ ఫుడ్ మనకి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు అని మనం చెప్తాము. అంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ 65 కన్నా లేదా 69 లోపు, 60 ఉంటే బెటర్, 60 కన్నా లోపు ఉంటే ఇంకా చాలా బెటర్ అనమాట. అది ఉంటే కనుక మనం ఆ ఫుడ్ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు అని మనం సజెస్ట్ చేస్తాము. సో ఈ కేరళ రెడ్ రైస్ ఆర్ మట్టా రైస్కి ఎంత ఉందంటే గ్లైసెమిక్ ఇండెక్స్ 60 ఉందండి. అండ్ దీని యొక్క కాస్ట్ పర్ కేజీ వచ్చేసి అరౌండ్ 150 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. సో ఎవరైనా అది అఫోర్డ్ చేయగలిగితే ఈ కేరళ రెడ్ రైస్ని మనం తెప్పించుకొని రోజు తినచ్చండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి సాంబార్ రైస్ అంటాము. దీని GI వచ్చేసి 50 ఉంటుందండి. అంటే దీనికన్నా ఏది కేరళ రెడ్ రైస్ కన్నా తక్కువ GI ఉన్నది ఏంటంటే సాంబార్ రైస్. అంటే కేరళ రెడ్ రైస్ ఆ మట్టా రైస్ కన్నా ఇది బెటర్ అనమాట. ఎందుకు, గ్లైసెమిక్ ఇండెక్స్ 50 ఉంది కాబట్టి. మరి దీని కాస్ట్ ఎంత? సేమ్ యాజ్ కేరళ రెడ్ రైస్. దీని కాస్ట్ కూడా పర్ కేజీ 150 రూపీస్ ఉంటుందండి. ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటే మనం తినచ్చు. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు పొన్ని రైస్ ఆర్ పేరా బాయిల్డ్ రైస్ అని కూడా అంటారు. ఏంటండి, తమిళనాడు పొన్ని రైస్ ఆర్ పేరా బాయిల్డ్ రైస్. ఇది ఆశ్చర్యం ఏంటంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఓన్లీ 30. సో ఇది చాలా బెస్ట్ రైస్ అనమాట డయాబెటిక్ పేషెంట్స్కి. సో బట్ దీని కాస్ట్ 70 to 100. ముందు చెప్పిన రెండింటికన్నా దీని కాస్ట్ మనకి రీజనబుల్గానే దొరుకుతుంది, 70 to 100 రూపీస్లో. అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ 30 ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ డయాబెటిక్ రైస్గా మనం చెప్పుకుంటాం అనమాట. ఏంటండి, పొన్ని రైస్ ఆర్ తమిళనాడు పేరా బాయిల్డ్ రైస్ అని మనం చెప్తాము. నెక్స్ట్ రైస్ వచ్చేసి తమిళనాడు రెడ్ రైస్. ఏంటండి, తమిళనాడు రెడ్ రైస్. దీని యొక్క GI వచ్చేసి 55 ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి 100 ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ బాస్మతి రైస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్
ఫుడ్ ఫర్ మీ. అంటే నేను చాలామందికి సర్చ్ చేసేది బ్రౌన్ బాస్మతి రైస్ అండి. ఎందుకు అంటే ఇది మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ దీని GI 50 ఉన్నప్పటికీను ఇది ఒక ఫ్లేవర్ కానీ ఒక అరోమా కానీ మనకి ఇస్తుంది అనమాట తినేటప్పుడు. బాస్మతి అంటేనే ఆ పేరులో ఉంటుంది కదండి, బాస్మతి అంటేనే మనకి ఒక అరోమా మన బ్రెయిన్ అనమాట యాక్టివేట్ చేస్తుంది. మనం వండుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇల్లంతా. సో ఈ బాస్మతి రైస్, బ్రౌన్ బాస్మతి రైస్ అనేది ఒక GI వచ్చేసి 50 ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ ఉంటుంది, 150 రూపీస్ పర్ కేజీ ఉంటుందండి ఇది. నెక్స్ట్ రైస్ వచ్చేసి బ్రౌన్ రైస్ అండి. మనందరికీ తెలిసిందే బ్రౌన్ రైస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. లాంగ్ గ్రెయిన్ రైస్, షార్ట్ గ్రెయిన్ రైస్, బ్లాక్ కలర్డ్ బ్రౌన్ రైస్ అని 4-5 రకాలు ఉన్నాయి బ్రౌన్ రైస్లో. ఏ బ్రౌన్ రైస్ అయినా మంచిదే. వీటి GI వచ్చేసి 55 ఉంటుందండి. అండ్ కాస్ట్ వచ్చేసి వెరైటీ ఆఫ్ బ్రౌన్ రైస్, లాంగ్ గ్రెయిన్ అయితే ఒక కాస్ట్, షార్ట్ గ్రెయిన్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది. ఈ ఫ్లేవరు ఎక్కువ టేస్ట్ అని కొంచెం అనిపించదు, బట్ తినేటట్టే ఉంటుంది, మనం అంత తీసిపరాయాల్సింది ఏం కాదు. ఈ బ్రౌన్ రైస్ కూడా చాలామందికి సర్వ్ చేస్తాము, అది ఎందుకంటే ఎక్కడైనా దొరుకుతుంది మనకి. దీని GI 55 కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ శుభ్రంగా తినచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పౌండెడ్ రైస్ అంటాము. అంటే మిల్లింగ్ చేయకుండా రైస్ని దంచిన రైస్ అనమాట. ఇది కూడా చాలా మంచి రైస్ అండి. కొన్ని రీజన్స్లోనే మనకి ఇది అవైలబిలిటీ ఉంటుంది. దీని GI వచ్చేసి 43 మాత్రమే అండ్ కాస్ట్ కూడా చీప్ అండి. ఇది కొంచెం 60 to 80 రూపీస్. మామూలు రైస్కి దీనికి తేడా ఏంటంటే ఇది చేత్తో దంచిన రైస్ అనమాట, అర్థమైందా? సో దీంట్లో ఫైబర్ కంటెంట్ కానీ అది కానీ అలానే ఉంటుంది. సో ఇది హోల్ రైస్ అని కూడా మనం అంటాము. ఏమంటామంటే హోల్ రైస్ అని, హ్యాండ్ పౌండెడ్ రైస్ అనమాట. మనం కొంతమంది దీన్ని దంపుడు బియ్యం అని కూడా అంటారు మనం రీజనల్గా. అది మంచిదండి. అది కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ రైస్ అండి. చాలామంది చూస్తుంటారు షాపింగ్ మాల్స్లో, బ్లాక్ రైస్ ఏంట్రా, ఇది నల్లగా ఉంది ఏంట్రా అనేది. ఇది కూడా చాలా మంచి రైస్ అండి, కానీ కొంచెం ఇది కాస్ట్లీ. ఒక్కొక్క కేజీ వచ్చేసి 300 రూపీస్ పర్ కేజీ పడుతుంది. దీని GI వచ్చేసి కూడా 42 ఉంటుందండి, అరౌండ్ 42-43. ఇది కూడా మనం తీసుకోవచ్చు, బ్లాక్ రైస్ అని. ఇది ఇప్పుడు ఈ మధ్య కొంచెం పాపులర్ అయిందనమాట. ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్ రైస్ మనం కొంచెం తినంగానే మన పొట్ట నిండిపోద్దండి. సో మనకి సటైటీ సెంటర్ సాటిస్ఫై అవుతుంది. ఈ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్లాక్ రైస్లో ఉన్నది. అందుకని బ్లాక్ రైస్ కూడా ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ వెరైటీ ఆఫ్ రైస్ వచ్చేసి వైల్డ్ రైస్ అండి. ఇది కాస్ట్ చాలా ఎక్కువ అండి, 500 to 600 పర్ కేజీ ఉంటుంది. దీని GI వచ్చేసి 50 అరౌండ్ ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా ఒక చెట్టు గింజలు అనమాట, ఇవి చూ చేస్తూ తింటారనమాట. దీన్ని వైల్డ్ రైస్ అంటాము. నెక్స్ట్ ఫైనల్ రైస్ వచ్చేసి బాస్మతి, నార్మల్ బాస్మతి రైస్ అండి. ఏ బాస్మతి రైస్ అన్నా నార్మల్ రైస్లో కంపేర్ చేసుకుంటే దాని GI తక్కువే ఉంటుంది, అరౌండ్ 45-55 అలా ఉంటుంది అనమాట. ఈ బాస్మతి రైస్ ఏంటంటే మనకి ఆ గ్రెయిన్ అనేది కొంచెం లావుగా ఉండటం వల్ల మన స్టమక్ వెంటనే ఫిల్ అవుతుంది. ఎక్కువ తినాలి అని కూడా మనం బిర్యానీ తింటున్నాం అనుకోండి, ఆ బాస్మతి రైస్ మనం తిన్నా కానీ మనకి పొట్ట ఫ్రీగా ఉంటుంది, ఎక్కువగా ఫుల్ అయినట్టుగా అట్లా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మనకి సాటిస్ఫై అయిపోతాం అనమాట మనం కొంచెం తినంగానే. సో ఆ బాస్మతి రైస్ కూడా మంచిదనమాట. GI వచ్చేసి 45-50లో ఉంటుంది, అది కూడా తినచ్చు. దీనికన్నా మంచిది ఏంటంటే బ్రౌన్ బాస్మతి రైస్. ఇది ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, GI కూడా తక్కువ అండి, అరౌండ్ 40 అలా ఉంటుంది అనమాట ఇందాక చెప్పినట్టు. ఇది సో ఇవ్వండి వెరైటీస్ ఆఫ్ రైస్ మనం చెప్పుకోదగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది చెప్తారు షుగర్ పేషెంట్స్ రైస్ తినకూడదు, రైస్ అవాయిడ్ చేయండి అనేది. అది 100% రాంగ్ అండి. రైస్ చక్కగా తినచ్చు, అసలు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే మనం ఎంత పోర్షన్ తింటున్నాం అనేది ఇక్కడ మేజర్ రోల్ అనేది ఉంటుందండి. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే స్టడీస్లో కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్లేట్లో ఒక 25-30% మాత్రమే రైస్ ఉండాలి. మిగతా అది కర్రీ కానీ లేకపోతే తిరగమూత వేసిన ఈగుర్లు కానీ అవి కానీ లేకపోతే రసం కానీ లేకపోతే లీఫీ వెజిటబుల్ కానీ సబ్జీ కానీ ఉండాలన్నమాట. అంటే మనం తినే 100% ప్లేట్లో 30% రైస్ ఉండి మిగతాది ఉడికించిన గింజలు కానీ లేకపోతే సబ్జీ కానీ లేకపోతే తిరగమూత పెట్టిన పొటాటో కానీ ఏదైనా ఫ్రై కానీ ఆయిల్ లేకుండా చేసుకొని మనం తీసుకోవచ్చు సలాడ్స్తో పాటు. ఈ క్వాంటిటీ ఈ రేషియో కనుక మనం మెయింటైన్ చేయగలిగితే రైస్ హ్యాపీగా తినచ్చండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. షుగర్ లెవెల్స్ ఏమీ పెరగవు ఎక్కువ, అందులో డౌట్ ఏమాత్రం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.